బీహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి నిప్పులు చెరిగారు. ఓట్ల చోరీకి పాల్పడే వారికి ఎన్నికల సంఘం సాయం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా కిందటేడా జరిగిన హర్యానా ఎన్నికలు ఆయన ప్రస్తావించారు. హర్యానాలో ప్రతి 8 మందిలో ఒకరు నకిలీ ఓటరని రాహుల్ ఆరోపించారు. కాగా రాహుల్ ఆరోపణలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ఎన్నికల వేళ నిరాధార ఆరోపణలు చేయటం రాహుల్కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్లను చోరీ చేసే వారికి ఎన్నికల సంఘం కాపాడుతోందన్నారు. పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కిందటేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. హర్యానా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజల ఓట్లను దొంగిలించడానికి బీజేపీ తమ అనుబంధ విభాగాలన్నింటినీ రంగంలోకి దించిందన్నారు. ఫలితంగా హర్యానా ఎన్నికల్లో 25 లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు హర్యానాలో 22 ఓట్లున్నాయని అందరిని నివ్వెరపరిచే విషయం చెప్పారు. అయితే అన్ని ఓటర్ కార్డులో ఒకటే ఫోటో పెట్టారని, కానీ సదరు మోడల్కు సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లను పెట్టి మొత్తంగా 22 ఓట్లను ఎన్నికల సంఘం సృష్టించగలిగిందన్నారు రాహుల్ గాంధీ. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं? Anybody? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. హర్యానాలోని మొత్తం ఓటర్లలో 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ అని ఆయన వెల్లడించారు. అంతేకాదు నకిలీ ఫోటోలు లక్షలకు పైగా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. అలాగే తప్పుడు చిరునామాలతో 93,000 ఓట్లు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. కాగా ఎన్నికల సమయంలో బీజేపీ సానుభూతి పరుల ఓట్లను దొంగతనంగా జాబితాలో చేర్చారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రాహుల్ గాంధీ విశ్లేషించారు. ఓట్ల చోరీ వంటి అక్రమాలు ఇంత యథేచ్ఛగా జరుగుతుంటే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. డూప్లికేట్ ఓటర్లను పట్టుకోవడానికి ఎన్నికల సంఘం దగ్గర ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే సదరు సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా పుట్టుకురాగలిగారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిజంగా తలుచుకుంటే నకిలీ ఓటర్ల భరతం పట్టేదన్నారు. అయితే కేవలం భారతీయ జనతా పార్టీకి మేలు చేయడానికే డూప్లికేట్ ఓటర్ల విషయంలో ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరించిందని రాహుల్ ఆరోపించారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో ఓటు వేసిన వేలాది మంది ఆ తర్వాత హర్యానా వచ్చి అక్కడ కూడా ఓట్లు వేశారన్నారు. బీజేపీ నేతల చిరునామాలతో వందల సంఖ్యలో నకిలీ ఓట్లున్నాయని ఆయన ఆరోపించారు. కాగా ఓట్ల చోరీపై ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల కిందట కూడా ఆయన ఇలాగే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. అలాగే మహారాష్ట్ర వరకు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పరాజయం చవిచూసింది. దీంతో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత లక్షలాది మంది బీజేపీ సానుభూతి పరుల పేర్లను ఓటర్ జాబితాలో అక్రమంగా చేర్చారని రాహుల్ ఆరోపించారు. ఈ కారణంతోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓడిపోయిందన్నారు రాహుల్ గాంధీ. కాగా ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ కుమ్మక్కయ్యారని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై బురద చల్లడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీహార్ ఎన్నికలలో
ఇండియా కూటమి పరాజయం ఖాయమన్న సంగతి రాహుల్కు తెలిసిపోయిందన్నారు. దీంతో ఓట్ల చోరీ అంటూ మరోసారి నాటకం మొదలెత్తారని ఆయన ఆరోపించారు. ఏదేమైనా బీహార్ పోలింగ్ వేళ ఓట్ల చోరీ అంశంపై రాహుల్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.